ఫారిన్ లో జాబ్ అనేసరికి ఎగిరి గంతేస్తారు. నిరుద్యోగుల ఈ బలహీనతే మోసగాళ్లకు వరమవుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని ప్రకటనలు ఇవ్వడం, లక్షలు వసూలు చేయడం, కోట్లు పోగేసి కొన్నాళ్ళ తర్వాత దుకాణం ఎత్తేయడం మామూలైపోయింది. ఖమ్మం జిల్లాలో ఇలాంటి మోసమే బయటపడింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసి ఓ వ్యక్తి పరారయ్యాడు. 10 రోజులుగా సదరు సంస్థ కార్యాలయం తలుపులు తెరుచుకోకపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు. ఖమ్మం నగరంలోని వరదయ్య నగర్లో 3 నెలల క్రితం ఎక్సాల్ట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పేరుతో సంస్థను స్థాపించారు. దీని వ్యవస్థాపకుడు డి విశ్వప్రసాద్ చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని నారాయణపురం అని అందరికీ చెప్పుకున్నాడు. జులైలో భవనాన్ని అద్దెకు తీసుకుని 6 యువతులు ఇతర సిబ్బందితో ఆఫీస్ తెరిచాడు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. 192 దేశాల్లోని 145 సంస్థలతో నియామక ఒప్పందాలున్నాయని ప్రకటనలు ఇచ్చాడు. ఈ ప్రకటనలు చూసి చాలా మంది నిరుద్యోగులు ఈ సంస్థ ప్రతినిధుల్ని కలిశారు. ఉద్యోగం వస్తే 6 లక్షలు చెల్లించాలని, అడ్వాన్స్ గా 2 లక్షలు ఇస్తే చాలని వసూళ్లు చేశారు. ఆఫీసు ఉన్న భవనంలోనే గది అద్దెకు తీసుకుని భార్య 6 నెలల చిన్నారితో కాపురం పెట్టాడు. మాయల మరాఠీ విశ్వప్రసాద్ మాటలు నమ్మిన నిరుద్యోగులు పెద్ద సంఖ్యలోనే అడ్వాన్స్ కింద లక్షలు చెల్లించారు. అపాయింట్మెంట్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. లక్షల రూపాయలు వసూలు చేసిన విశ్వప్రసాద్ ఆఫీస్ మూసేసి పత్తా లేకుండా పోయాడు. 10 రోజులుగా విశ్వప్రసాద్ కనిపించట్లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే మామిళ్లగూడెంలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఓ భవనంలోకి ఆఫీసు మార్చామని చెబుతున్నాడు. అక్కడ వెతికిన ఆఫీస్ అడ్రస్ దొరకలేదు. దీంతో మోసపోయామని బాధితులకు అర్థమైంది. తన కొడుకు మనోజ్ కుమార్ కు ఉద్యోగం ఇప్పిస్తానని 6 లక్షలు తీసుకుని విశ్వప్రసాద్ పారిపోయాడంటూ ఖమ్మం నగరానికి చెందిన వెంపటి ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జర్మనీలో ఓ సంస్థలో ఉద్యోగం ఉందని నమ్మించాడని, పాస్పోర్ట్ వెరిఫికేషన్ కు చెన్నై వెళదామని 2 సార్లు బుకాయించాడన్నారు. ఈ నెల 10న తీసుకెళ్తానని చెప్పాడని, 8వ తేదీ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విశ్వప్రసాద్ పై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సంస్థ కార్యాలయంలో సోదాలు చేశారు. కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈజీగా వస్తుంది అని అనుకుంటే అది మోసానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ప్రతిభను నమ్ముకొని చేస్తే వాళ్ళు అందులో సక్సెస్ అవుతారు. అడ్డదారులు మన ఉద్యోగం సంపాదిద్దాము అని అంటే అక్కడ మోసానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది. ఈ మధ్యకాలంలో వైట్ కలర్ అఫెన్సెస్ ఎక్కువ అవడం దీనికి ఉదాహరణ. ఈ సంస్థలో ఆఫీస్ బాయ్గా పనిచేసిన ఉదయ్ దగ్గర కూడా విశ్వప్రసాద్ 50,000 నొక్కేశాడు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి జీతం ఇవ్వకుండా పని చేయించుకున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు వాచ్మెన్ కూడా వదలకుండా డబ్బులు వసూలు చేసి ఉడాయించాడు. 1 లక్ష నుంచి 3 లక్షలు, 6 లక్షలు, 60,000 అట్లా ఇక వాడిష్టం. నమ్మకం కలిగినటువంటి వాళ్ళ దగ్గర 1 లక్ష నుంచి 6 లక్షలు. కొంచెం దగ్గర ఫ్లాట్ ఉందా, ఫ్లాట్లో లెగుస్తుంది, బిల్డింగ్ లేపుతాం, ఆడ ఆఫీస్ పెద్దదైద్ది, దాని టార్గెట్ 400, 600 వరకు చెప్పిండు. 400 కాడి నుంచి 600 మంది కానీ కూడా చెప్పిండు. ఉండారు 50 మంది దాకా ఉన్నారు సార్. డబ్బులు ఎంత అనేది మనకు మామూలుగా అంటే ఒక 80 లక్షలు. ఇలాంటి మోసాలు కొత్తవి కాదు, కానీ విద్యావంతులు సైతం ఇలాగే మోసపోతున్నారు. మంచి ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి లక్షలకు లక్షలు సమర్పించుకుంటున్నారు. మోసపోయామని తెలిసాక ఇలా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు.